అందుకే అంటున్నాను, ఈమె వేరు సోదమ్మ వేరు. ఒకే రూపంలో ఉన్నంత మాత్రాన ఒకరే ఎందుకవుతారు? మనిషిని పోలిన మనుషులుంటారు కదా. ఇటువంటిదేదో జరుగుతుందని నీకు దారిలో నేను దర్శనమిచ్చాను. నా జాగ్రత్తల్లో నేనుండడం మంచిది. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా లేదా? ఇంకోసారి నా ఇంట్లో ఉండే గౌరీ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకునేదే లేదు. ఇంకా చూస్తారెందుకు? బయలుదేరండి. ఇంకా మన మధ్య జరుగుతున్న గొడవల సంగతి పక్కన పెట్టండి. మీ పెళ్లి విషయంలో సోదమ్మలా చెప్పిన దగ్గర నుంచి నాకు కంగారు మొదలైంది. తొందరపడి ముందడుగు వేస్తే ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్టు అవుతుందని చెప్పింది. అటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటే ఈ పెళ్లి చేయించటం మాకు కష్టమవుతుంది. ఇక బయలుదేరదాం, పదండి. రండి, పదరా. వాళ్ళ వల్ల నీకేమైనా ఇబ్బంది కలుగుంటే క్షమించు గౌరీ. అయ్యో, పర్వాలేదమ్మా. ఆ సోదమ్మ ఎవరో గాని బాగా చెప్పింది. పెద్దావిడ ఆలోచనలు కొద్ది కొద్దిగా మారుతున్నాయి. మీరు లోపలికి నడవండి, నేను వస్తాను. ఆ సోదావిడ చెప్పిన మాటలు పెద్దవాడికి ఇప్పుడు బాగా ఎక్కేశాయి. ఆ మూడ్ నుంచి ఆవిడ్ని బయటికి రప్పించడం అంత సులభం కాదు. మా పెళ్లి జరుగుతుందా? హలో, పెళ్లి విషయం ఏమవుతుందానని మనసు బాగా నలుగుతుంది కదా. ఈ మాత్రం మదనం, మానసిక సంఘర్షణ ఉండాలిలే. నా తాళిని దోచుకుందాం అనుకునే నీకే ఇంత కంగారుగా ఉన్నప్పుడు తాళిని కట్టించుకుని ఆ తాళిని కాపాడుకుందామని పోరాడుతున్నా నాకెంత బాధుండాలి. ఒక రాజ్యం కోసం యుద్ధం చేయి, గెలుస్తావు. ఓ దేశం కోసం యుద్ధం చేయి, గెలుస్తావు. మరో ఆడదాని మాంగల్యం తెంచుకోవడానికి యుద్ధం చేయకు, గెలవవు. నాశనం అయిపోతావు, అధః పాతాళానికి పోతావు. ఈ తాళి నీ మెడకి ఉరితాడైపోతుంది. నువ్వు ఎంత తప్పని పడినా నా బావతో నీ పెళ్లి జరగదు. ఫిక్స్ అయిపో బంగారం. అండ్ వన్ మోర్ థింగ్, మాయా మేడం, మీ ఇంటి నుండి బయటపడిన అమ్మవార్ల ఆభరణాలకు సంబంధించిన చాట్ నీకు సంబంధించినది కాదు అని దొంగ సాక్ష్యం చెప్పించి దబాయించావు కదా. అవన్నీ రాత్రి నాకు కలలోకొచ్చాయి. కిరీటం, హారం, వడ్డానం, ఖడ్గం, త్రిశూలం అన్నీ కలలోకొచ్చాయి. నేను టూరిస్ట్ గైడ్గా ఉన్నప్పుడు ఆ ఆభరణాలను రకరకాల గుడులలో చూడడం జరిగింది. నాతో ఏదో చేయించుకోవాలని దైవం అనుకుంటుందంట. నా శ్రేయోభిలాషి చెప్పారు, ఆభరణాల వెనక ఏదో కథుంది. వీలైనంత తొందరలో తెలుసుకుంటాను. వాటికి నీకు ఏదైనా సంబంధం ఉంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు మాయా మేడం. నా దగ్గర తేడా వస్తే భర్తైనా, అత్తైనా, బాస్ అయినా ఎవ్వరైనా ఒక్కటే.
ఆ రోజు ఆ చాట్ని నా కళ్ళ ముందే చించేసింది. అందులో నేను డ్రా చేయించిన ఆభరణాలు అవనీ కళలోకి ఎందుకు వస్తున్నాయి? నిజంగా అలా వచ్చాయా, లేదా నన్ను భయపెట్టడానికి అలా చెప్తుందా? ఆ ఆభరణాలను మేము రకరకాల గుళ్ళ నుంచి దొంగతనంగా తీసుకొచ్చి మా అమ్మవారైనా జటాకు సమర్పించుకున్నాం. ఇప్పుడవి అవనీకి కనిపించడంలో అర్థం ఏంటి? మాయ మేడం, మేడం మేడం, మీరు బాగా టెన్షన్ పడిపోతున్నారని మాకు అర్థమవుతుంది. సోదావిడ అత్తయ్యకి దారిలో కనిపించి మీ పెళ్లి గురించి నెగటివ్ గా చెప్పిన దాని గురించే నువ్వింకా ఆలోచిస్తున్నావని మాకు అర్థమైంది. అత్తయ్య మాటల్ని నువ్వేం పట్టించుకోకు. పులిలా పరుగులు పెట్టి ముందుకు సాగాల్సిన కార్యక్రమాలు తాబేలులాగా నత్తనడకలు నడుస్తున్నాయి, పట్టించుకోద్దంటావేంటి? తాబేలు కుందేలు కథలో తాబేలే గెలిచింది కదా మేడం, అందుకే అంటారు నిదానమే ప్రధానమని. నాకు కావాల్సింది కొటేషన్స్ కాదు, సొల్యూషన్స్. అప్పుడే నేను శ్రీకర్ని తొందరగా పెళ్లి చేసుకోగలను, మీకిస్తానన్న బహుమతుల్ని ఇవ్వగలను. లేదు అంటే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. పోలీసోడికి దొరికిపోయిన దొంగడిలా ఓ అంటూ మీరు కంగారు పడిపోకండి. నా బంగారం డైమండ్ లాంటి ఆలోచన ఏదైనా ఇస్తుంది. పరిస్థితులు చేతులు దాటిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. ఇంకేం ఆలోచనిస్తుంది? మాయా కూల్. ఆ, అత్తయ్యకు కనిపించిన సోదమ్మనైనా ఎదురింట్లో ఉన్న గౌరమ్మనైనా మనం ఎదుర్కొందాం. అత్తయ్య వెరీ సెంటిమెంటల్. అందుకే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్టు సెంటిమెంట్స్ ని బిలీవ్ చేసే వాళ్ళని సెంటిమెంట్స్ తోనే కొయ్యాలి. మీ పెళ్లి విషయంలో అత్తయ్య ఎలాంటి అనుమానాలకు పోకుండా మీ పెళ్లికి ఎటువంటి ఆటంకం రాకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు. ఆ బాధ్యతని నేను తీసుకుంటున్నాను. ఓకే మేడం మా బంగారం మీకు మాటిచ్చింది. ఇక మీరు బేఫికర్గా ఉండండి. అమ్మని ఎలా నమ్మించాలో ఇక అంతా నిహారిగా చూసుకుంటుంది. ఏం చేయబోతున్నావు? ముందే చెప్తే కలిసి రాదు. అద్భుతం జరగకముందు ఎవ్వరూ నమ్మరు, జరిగిన తర్వాత చెప్పుకోవాల్సిన అవసరం లేదని ఓ పెద్దాయన చెప్పినట్టు ముందే మీరు తెలుసుకోవడం ఎందుకు? జరిగిన తర్వాత ఆనందించండి, ఆ తర్వాత మా మీద వరాలు కురిపించండి. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. అందుకేం కావాలో నన్నడుగు. ఆ సోదావిడ చెప్పిన మాటలు అత్తయ్య బ్రెయిన్ నుంచి బయటికి పోవాలి. మేడం అమ్మ బ్రెయిన్ ని నిహారిగా కడిగేస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి. అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు బయలుదేరు. బంగారం నీ ప్లాన్ ఏంటి? బ్రెయిన్ లో రెడీ అవుతుంది. ఆడసిక్కుని మెదడులో కుట్ర పురుడు పూసుకుంటోంది. బాధ మీద తమాషా.